తెలంగాణలో 22A భూముల వ్యవహారం పొలిటికల్ బ్యూరోక్రాటిక్ సర్కిల్స్ లో పెను తుఫాను రేపుతోంది. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేటు భూముల విషయంలో ప్రజలకు ఇబ్బంది రానివ్వబోమని చెబుతుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం ఇద్దరు జిల్లా కలెక్టర్లు పాత జీవోలను వాడుకుని వివాదాస్పద భూములకు పచ్చజెండా ఊపేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది కాస్త సీఎం రేవంత్ దృష్టికి వెళ్లడంతో సదరు అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారని సచివాలయ వర్గాలు అంటున్నాయి. ఇంతకీ ఎవరా కలెక్టర్లు, సీఎం రేవంత్ తీసుకున్న చర్యలేంటి? తెలంగాణలో కొత్తగా తీసుకొస్తున్న భూభారతి పోర్టల్ కారణంగా దాదాపు 91 లక్షలకు పైగా ప్రైవేట్ పట్టా ఆస్తులు పొరపాటున సెక్షన్ 22A నిషేధిత భూముల జాబితాలోకి చేరటంతో పబ్లిక్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని సామాన్యులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ భూములు రిజిస్ట్రేషన్లవ్వక అల్లాడిపోతున్నారు. ఒకవైపు ఈ ఇష్యూతో సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్ కి డ్యామేజ్ జరుగుతుంటే, కొందరు అధికారులు దీనిని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని వివాదాస్పద 22A భూములకు ఇద్దరు కలెక్టర్లు గంపగుత్తగా క్లియరెన్స్ ఉత్తర్వులిచ్చేశారని ఇటు పొలిటికల్ వర్గాలు, అటు సచివాలయ అధికారులు చెబుతున్నాయి. పాత జీవోల ఆధారంగా కేవలం పర్మిషన్లు ఇవ్వడమే కాకుండా ఈ క్లియరెన్స్లు ఇచ్చారు. ఆ కాపీలను ఏకంగా ప్రభుత్వ అధికారిక ఆన్లైన్ సిస్టంలోకి అప్లోడ్ చేశారు. దీనివల్ల క్లియరెన్స్ పొందిన ల్యాండ్స్ లీగల్ గా సేఫ్ అయిపోయాయి. కానీ ప్రభుత్వానికి మాత్రం ఇది తలనొప్పి వ్యవహారంగా మారింది. దీంతో ఆ సదరు ఐఏఎస్లపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారని సచివాలయ వర్గాలంటున్నాయి. 22A విషయంలో ఒకవైపు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతుంటే, కొందరు పెద్దలకు పాత జీవోలతో అర్ధరాత్రి క్లియరెన్సులు ఎలా ఇస్తారని సీఎం ఫైరైనట్లు సమాచారం. తప్పుల్లేని పక్కా జాబితా మాత్రమే ఉండాలని, ఇలాంటి మాయాజాలాలు నడిస్తే సహించేది లేదని సీఎం రేవంత్ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సదరు కలెక్టర్లతో పాటు రెవెన్యూ శాఖకు చెందిన అధికారుల్లో టెన్షన్ మొదలైంది. తెలంగాణలో 22A వివాదం ముదురుతుంటే, కలెక్టర్లు చేసిన పొరపాటు సీఎంకు తలనొప్పిగా మారిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలిసింది. అంతేకాదు, ప్రభుత్వ ఆన్లైన్ వెబ్సైట్లలో పాత జీవో కాపీలను పెట్టడం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, ఈ గంపగుత్త అనుమతుల వెనుక నడిచిన కథేంటి అనే విషయంలో పూర్తి బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.